క్యాంపెయిన్ చేశాడు కదా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు వివేకానంద రెడ్డి క్యారెక్టర్. కానీ ఈరోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. భావ్యమేనా? మనుషులేనా? అంతటితో ఆగారా? సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా బెదిరించారు, బూతులు తిట్టారు. తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు. అన్నిటినీ తట్టుకుంది సునీత. ఈరోజు నిలబడి ఉంది సునీత. ఎంతమంది చూసాం ఇన్ని సంవత్సరాలలో సునీత న్యాయం జరగాలి అని, నిజాలు తేలాలని, హంతకులకు శిక్ష పడాలి అని తిరగని చోటు లేదు, తట్టని తలుపు లేదు. నిజంగానే సునీతే తన కుటుంబమే హత్య చేసుంటే ఈ కేసుని ఇంత పర్స్యూ చేయాల్సిన అవసరం సునీతకేమిటి? సునీతే గనుక, తన కుటుంబమే గనుక హత్య చేసుంటే మరి మీకు అధికారంలోకి వచ్చారు కదా 2019లో, కేసు మీ చేతుల్లోనే ఉండింది కదా. మరి మీరు అప్పుడు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే దోషులెవరో నిర్దోషులెవరో మీకు తెలుసు కాబట్టి, మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి. సునీత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ. అసలు రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుల్ని ఎలా చూసుకున్నారో మీకు తెలియదా? రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుల కోసం ఎంత చేశాడో మీకు తెలియదా? మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులే కదా. రాజశేఖర రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా, ఒక కొండగా నిలబడలేదా? మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు? సునీత సామాన్యమైన సునీత కాదు, డాక్టర్ సునీత. సునీత ఒక డాక్టర్గా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. ఒక డాక్టర్గా తన వాసి అయితే ఏమి, తన పరిజ్ఞానం వల్ల అయితేనేమి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. కానీ గత 5 సంవత్సరాలుగా సునీతను చూసిన ప్రతిసారి నాకు అవేవీ గుర్తురావు. సునీతను చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ, అంతే సమానంగా ఉద్రేకం, న్యాయం జరగలేదు అన్న కోపం, చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన. అందుకే సునీతకు మాటిస్తున్నా, చిన్నమ్మకు మాటిస్తున్నా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది.